మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో 31వ రోజు, మార్చి 25వ తేదీ బుధవారము. నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. శిలువ మార్గంలో 9వ స్థలము. యేసు 3వసారి పడిపోవుట. ఈరోజు దేవుని శిలువ వాక్య వాగ్దానము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువు ఆ భారభరితమైన సిలువను మోయుచు 3వసారి కూడా బలహీనుడై పడిపోయినారు. ఎవరి కొరకు? మన కొరకే. మనము ఆయనపై వేసిన మన పాపభారము దేవుని కుమారుడే మోయలేకపోయినారంటే మన శక్తి ఎంత? అందుకే తప్పిపోతున్న మనలను వెతికి రక్షించుచున్న యేసుక్రీస్తు వద్దకు చేరుకొని ఆయన ఇచ్చే రక్షణను అందుకుని స్థిరులుగా ఆయన పాద సన్నిధిని నివసించగల శక్తిని అనుగ్రహించును. కావున ఈ శిలువ ధ్యానములలో తప్పిపోయే గొర్రెల వలె కాక దేవుని యొక్క కాపుదలలో ఉన్న గొర్రెల వలె ఆయన సన్నిధిని శరణుజొచ్చేవారముగా కొనసాగే స్థితిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించి తన ఆత్మ కుమ్మరింపుతో పరిశుద్ధపరిచి సంరక్షించునుగాక. ఆమేన్. భారభరితమైన సిలువను మోస్తూ నా కొరకు పడి తిరిగి లేచి ఆ కల్వరి మెట్టకు తీసుకొని పోయిన మా క్రీస్తునాథ, ఆ సిలువపై వేసిన నా భారమే కదా నీకు బరువైనది. నా భారమును మోసిన నీ ఎడల విశ్వాసంతో నడవలేక పడిపోవచ్చున్నాను. పడిపోయిన మమ్మలను లేవనెత్తుతున్న నీ కృపలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ 9వ స్థలముతో పాటు నీవు 3 మారులు సిలువను మోయలేక పడిపోయినావు. అయినను పడిన నన్ను లేవనెత్తడానికి 3 మార్లు కూడా నీవే స్వయముగా ఆ భారభరితమైన సిలువను మోసి నా బరువును దింపినావు. కనుక నీ బిడ్డగా, నీ దొడ్డెలో గొర్రెగా నన్ను కాయమని వేడుకొనుచున్నాము. సైతాను శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు వరములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో యుద్ధము వల్ల గల్ఫ్ దేశములలో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశములలో పడుచున్న మిసైల్స్, బాంబుల మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవచ్చు మరణకరమైన వేదన చెందుచుండగా, ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరిలా చేసి ఆదరించుము. ఈ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణ ఏర్పాట్లను సులభతరము చేసి సొంత గ్రామములకు రప్పించి వారి కుటుంబములతో నిన్ను స్తుతించే భాగ్యములను దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు, మా జీవనమునకు నీవే సాంత్వన చేకూర్చుమని ఆదరించుమని వేడుకొనుచున్నాము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా, ప్రభువా, నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము. ఉన్నత స్థితిలో నడిపించుము. సాక్షులుగా నిలువబెట్టమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న, పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సిలువనాథుడైన గొర్రెల కాపురి మన పాపభారములను ఆయనపై వేసుకొని ఆయన యొక్క కాపుదలలో నిరంతరము నడవగల ధన్యతలతో మనెల్లరినూ నడిపించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సిలువనాదయ్యా, ఆ శిక్షణకయ్యా, నా స్థానమందు నిలిచి నన్ను తప్పి
తప్పించినావయ్యా సిలువనాదయ్యా ఆ శిక్ష నాకయ్యా నా స్థానమందు నిలిచి నన్ను తప్పించినావయ్యా